ఓం అరుణాచల, వెల్కమ్ బ్యాక్ టు మన్వీపం వ్లాగ్స్. నేను మీ విజయ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని ఆ అరుణాచలేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇవాల్టి వ్లాగ్ ఏంటి అని అంటేనా, రీసెంట్ గా మనం గోల్డ్ పర్చేజ్ చేసాము. మనందరికీ తెలిసిందే విషయమే. చాలా 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 మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఎందుకు అని అంటే ఆల్మోస్ట్ మనం రిలీజ్ చేసిన వీడియో జస్ట్ ఒక 3 days బ్యాక్ రిలీజ్ చేసాము. దిస్ ఈస్ ద సెకండ్ వీడియో అన్నమాట. మనం అప్లోడ్ చేసినప్పటి నుంచి 6.8K వెళ్ళిపోయాం అనమాట. మనం 6,800 మెంబర్స్ వాచ్ అవుట్ చేశారు. సో దీన్ని బట్టి నేనేమనుకున్నాను అని అంటేనా, అంతో కొంత ఇన్ఫర్మేటివ్ గానే మన వీడియో అనేది రన్ అయింది అనే విషయాన్ని అయితే నేను గ్రహించాను. సో దీంట్లో నేను చేసినటువంటి మిస్టేక్స్ కొన్ని ఉన్నాయన్నమాట. సో నేను చేసిన తప్పులు మన వ్యూవర్స్ చేయకూడదు. సో మనీ అనేది చాలా ప్రీషియస్. సో ప్రతి రూపాయి కూడా పోగు చేసి మనం ఎంతో కష్టపడి గోల్డ్ అనేది పర్చేస్ చేస్తాము. సో అంత విలువైనటువంటి మనీని ఇంకొంచెం జాగ్రత్తగా నెక్స్ట్ టైం గోల్డ్ కొనేటప్పుడు మనము ఖచ్చితంగా ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని కొనాలి అనే ఉద్దేశం మీద ఈ బ్లాగ్ అయితే నేను తీయాల్సి వస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ డిస్కస్ చేయాలనుకున్నది ఏంటి అని అంటేనా, సో మనం కొన్నది అక్కడ 3 వస్తువులు. ఒకటైతే కమ్మల్ ఎక్స్చేంజ్. ప్రెసెంట్ ఆ కమ్మల్ని అయితే నేను అవే డైలీ వేర్ గా పెట్టుకుంటున్నాను. సో ఎక్స్చేంజ్ మీద తీసుకున్నాం కాబట్టి అది పక్కన పెడితేనా, మిగతా 2 ఆర్నమెంట్స్ అనేటివి కొన్నాం మనం. ఫస్ట్ వచ్చేసి నెక్లెస్, అది చోకర్ టైప్ కదా. సో ఆ చోకర్ లో మనం చేసిన మిస్టేక్ ఏంటి అని అంటేనా, సో అరౌండ్ మనకి ఎంత పడింది అంటేనా 29.965 గ్రామ్స్ అనేది వచ్చింది. సో ఇంత వెయిట్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ నియర్ టు జస్ట్ మిల్లీగ్రామ్స్ చేంజ్ ఉంది. 30 గ్రామ్స్ అనేది చోకర్ పడింది మనకి. 30 గ్రామ్స్ పడినప్పుడు అక్కడ మనకి 21.90 VA చార్జెస్ వేశారు. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా, నేను రీసెంట్ గా కొన్ని గోల్డ్ వీడియోస్ చూసాను అనమాట. ప్రతి ఒక్కళ్ళు చెప్పే విషయమే అయిండొచ్చు. బట్ అయితే నా తరపున నేనేమనుకుంటున్నానంటే, మన వ్యూవర్స్ లో ఎవరికో కనీసం ఒక్కరికన్నా హెల్ప్ అవుతుంది నేను ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం ద్వారా అనైతే నేను ఫీల్ అయ్యాను. సో 21.90 VA చార్జెస్ వేసారనమాట. అంటే మనకి మేకింగ్ వాళ్ళు తయారు చేయడానికి కావచ్చు, వేస్ట్ పరంగా కావచ్చు, VA చార్జెస్ అనేటివి 21.90, నియర్లీ 22% వేసారు. సో దానికి మనకు అమౌంట్ ఆల్మోస్ట్ ఎంత వేసారంటేనా 48,120 రూపీస్. సో అరౌండ్ 48,000 ఇక్కడ మనకి VA చార్జెస్ పడ్డాయి. సో జనరల్ గా మనకి ఇక్కడ నేను ఇంకొకటి జస్ట్ కంపారిజన్, ఇంకోటి కడా తీసుకున్నాం కదా. సో ఆ కడాకి మనకి VA చార్జెస్ 4.90 వేసారు. సో అరౌండ్ 5% వేసారు VA చార్జెస్. దానికి గాను మనకి అమౌంట్ ఎంత చార్జ్ చేశారు, 11,369 రూపీస్ చార్జ్ చేశారు. సో 11,369 రూపీస్ అంటే మనకి ఇక్కడ 48,000, 11,000 ఇక్కడ గ్రామ్స్ వాల్యూ ఉన్నా కూడా, అంటే దీని వెయిట్ ఒక్కసారి చెప్తాను నేను. కడా వెయిట్ వచ్చేసి 28.007. 28.007 అంటే ఆల్మోస్ట్ 2 కూడా చౌకరు ఈవెన్ కడ 2 కూడా ఆల్మోస్ట్ నియర్ గానే ఉన్నాయి. ఇలా నియర్ గా ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 48,000 చౌకర్ కి పెట్టాము, 11,000 ఇక్కడ పెట్టాము. సో మనం డిజైనింగ్ ఎక్కువ ఉండేటివి చూసుకుంటుంటే మేకింగ్ చార్జెస్ ఎక్కువ వేస్తున్నారు. సో ఇక్కడ మెయిన్ మనము స్టోన్స్ మీద ఎక్కువ పెట్టలేదు, అదొకటి బెనిఫిట్ అనిపించింది. ఎందుకంటే 1.77 గ్రామ్స్ మిల్లీగ్రామ్స్లో పెట్టాము. సో 1 గ్రామ్ వచ్చేసి 2,500 వేశారు. సో మనకి ఇంకా కడాలో అయితే 0 అనమాట, ఎటువంటి స్టోన్స్ లేవు కాబట్టి మనకు అక్కడ చాలా బెనిఫిట్ అనిపించింది.
సో ఏంటి విజయ గారు ఇన్ని లెక్కలు వేస్తున్నారు అంటే, ఒక కూరగాయలు కొనేటప్పుడే మనం ఇన్ని లెక్కలు వేసుకుంటాము, ప్రతిరోజు వాడేటువంటి కూరగాయలు. మరి ఎప్పుడో ఒక్కసారి మనము ఎంతో కూడబెట్టి కొనుక్కునేటువంటి జ్యువెలరీ మీద ఇలాంటి క్యాలిక్యులేషన్స్ చేసుకోవాలి తప్పనిసరి అనే ఉద్దేశం మీదే మీకు అందరికీ షేర్ చేస్తున్నానండి. సో జస్ట్ మేకింగ్ చేయడానికి డిజైన్ పట్టే, అందులోనూ నక్షీ వర్క్ ఉండే డిజైన్స్ కి వాళ్ళు హ్యాండ్ మేడ్ తో చేస్తున్నారు అనమాట. సో హ్యాండ్ మేడ్ తో చేసిండే దానికి, నార్మల్ మిషన్ తో చేసిండే దానికి తను చెప్పడం ఏంటి అని అంటేనా, హ్యాండ్ మేడ్ తో చేసిన జ్యువెలరీకి విఏ చార్జెస్ చాలా ఎక్కువగా వేస్తారు అనే మాట అయితే అన్నారు. సో ఇదంతా ఓవరాల్ గా నేను అబ్జర్వ్ చేసిన తర్వాత, సో ఎక్కువగా ఇప్పుడు లైట్ వెయిట్ జ్యువెలరీ అని చెప్పేసి మనము ఈ నక్షీ ఫినిషింగ్ లో హెవీ జ్యువెలరీగా కనిపిస్తుంది అనే ఉద్దేశం మీద ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది. సో వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తున్నాము. బట్ అట్ ది సేమ్ టైం మనం ఈ విఏ చార్జెస్ కూడా మైండ్ లో పెట్టుకోవాలి. లేదు కొంచెం మంచిగా డిజైన్ పరంగా వెళ్తున్నాము అని అంటేనా కొంచెం మనము ఏమంటారు, మంత్లీ స్కీమ్స్ కట్టుకోవడమే చాలా బెస్ట్ ఆప్షన్ అని అయితే నేను అనిపించింది. బెస్ట్ ఏంటి అని అంటేనా, మనకి ఇదేకిన మనము జస్ట్ ఒక 11 months బిఫోర్ సజెషన్ ఇది మనం ఒక థింకింగ్ పెట్టుకొని కట్టినింటే చాలా మనకి ఆల్మోస్ట్ 50,000 వరకు కూడా మనము సేవ్ అయ్యే వాళ్ళము. బట్ ఇలాగ జస్ట్ అప్పటికప్పుడు మీతో చెప్పాను కదండి, అంత నేను మనసులో పెట్టుకొని ఏదో ఓపెన్ టాక్ లోని చాలా మటుకు నేను ఉంటాను. సో ఏంటి అని అంటే నాకు కొంచెం చిట్టి అమౌంట్ రావడము, సరే ఈ చిట్టి అమౌంట్ ఇలాగే వేస్ట్ అవ్వకూడదు అనే ఉద్దేశం మీద ఇమ్మీడియట్ గా వెళ్ళేసి జస్ట్ అప్పటికప్పుడు మనం గోల్డ్ పర్చేస్ చేయడం అనేది జరిగింది. సో ఇలా మనం ఎందుకు చేయాల్సి వచ్చిందంటేనా, ఆ మనీ ఎక్కడన్నా మళ్ళీ వేరే ప్లేసెస్ కి డిస్ట్రిబ్యూట్ అయిపోతుందేమో అనే ఉద్దేశం మీద. ఎందుకంటే ఈ విషయం నేను మీకు ఇంత పర్టికులర్ గా చెప్తున్నాను, మన ఫ్యామిలీ మెంబర్ మెసేజ్ చేశారనమాట, మానస గారని కరీంనగర్ నుంచి. అంటే అక్కడ మనీని ఫిక్స్డ్ చేసేసి 1 year తర్వాత తీసుకుని ఉంటే 60 to 70K మనకి మిగిలేటివి అని. నిజమేనండి మీరు అన్నది. బట్ ఇమ్మీడియట్గా మనం అంత ఆలోచన చేయలేదన్నమాట, వెళ్ళి గోల్డ్ కొనేయాలి అని అనుకున్నాము. చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారండి. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిటీగా అడుగుతున్నారు నాతో. దానికి చాలా హ్యాపీ అనిపించింది నాకు. సో ఇక్కడ వచ్చేసి మీ చోకర్ గ్రామ్స్ ఎంత అని అడిగాను. సో చోకర్ గ్రామ్స్ ఇప్పుడు క్లారిటీగా చెప్పాను కదండి, 29.965 గ్రామ్స్ అయితే చోకర్ వచ్చింది. నేను తీసుకున్న నెక్లెస్ వచ్చేసి అదే అన్నమాట. సో అందరికీ కూడా చాలా బాగా నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్. సో మీరందరూ అలాగా మంచి మనసుతో అలాగా మెసేజ్ చేయడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. మనం హ్యాపీగా గోల్డ్ స్కీమ్స్ మంత్లీ మన ఇన్కంలో అంతో కొంత మనం ఫస్ట్ గోల్డ్కి ప్రియారిటీ ఇచ్చుకుంటూ మనం ఎవ్రీ మంత్ కట్టుకుంటేనే బెస్ట్ అనిపించింది. అందులోనూ నాకు ఈ మేకింగ్ ఛార్జెస్ అరౌండ్ 60 వరకు ఈ లాస్ అనేది కొంచెం బాధగానే అనిపించింది. సో నేనేమనుకున్నానంటే, మనము ఒకవేళ ఇంకా చిన్నపిల్లలే ఉన్నప్పుడు మనం కాయిన్స్ కూడా కొనుక్కొని మళ్ళీ తర్వాత మనకు కావాల్సినటువంటి డిజైన్స్ కూడా మనం చేయించుకోవచ్చు కదా అని ఒకటి నేను అనుకున్నాను. మా వారితో కూడా మెసేజ్ని అయితే ఇచ్చాను, చూద్దాం మరి. అంటే చిన్న చిన్న అకేషన్స్ వచ్చినప్పుడు మనం పెట్టుకోవడానికి ఉంటుంది కదా అనే ఉద్దేశంతో కూడా ఈసారి ఆర్నమెంట్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపించాము. నెక్స్ట్ టైం మనకి ఇలాగా ఒక హ్యూజ్ అమౌంట్ ఏదైనా అక్యుములేట్ అయినప్పుడు, అంటే ఇమ్మీడియట్గా కొనాలి అని అనుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ కాయిన్స్, గోల్డ్ కాయిన్స్ కొనడమే చాలా బెటర్ అని అయితే నేను మా వారు డిస్కషన్ చేసుకున్నామన్నమాట. సో మీ ఇంట్లో అక్కనో చెల్లెనో ఒక కూతురులాగో, అంటే చాలా మంది సబ్స్క్రైబర్స్ మనకి ఈ గోల్డ్ వీడియో ద్వారా చాలా పెరిగారనమాట. మన ఫ్యామిలీ మెల్లమెల్లగా 1Kకి వస్తుంది అనమాట. జస్ట్ ఒక 10 members మనకి యాడ్ అయ్యారు అంటేనా మనము 1K ఫ్యామిలీ అయిపోతున్నాము. సో ఇక్కడ ఎవరైతే వీడియో చూస్తున్నారో, అంటే 25,000 గోల్డ్ కి మంత్లీ మనము సైడ్ పెట్టాలి అని అంటే అది కష్టతరమైనదే. మనము 25,000 కాదు, 1,000 నుంచి మనకి కట్టొచ్చు.
ఏదైనా ఒకటి కట్టాలి మంత్లీ అని అంటే తప్పకుండా మనము దానికోసం డబ్బులు దాచి ఉంచుతాము. ఆ ఉద్దేశం పరంగానే గోల్డ్కి కూడా మనం ఎవ్రీ మంత్ ఇలాగా పక్కన పెట్టుకుంటే అమ్మాయిలు ఉన్న ఇంట్లో చాలా బెటర్ అని అయితే నా స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. మరి మీరేమనుకుంటున్నారో, నేను చెప్తున్నది ఆలోచిస్తున్నది కరెక్టా కాదా అన్నది కామెంట్స్ రూపంలో మాట్లాడండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఇంట్లో నేను చెప్పినట్టుగా మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పాను, అమ్మాయి ఉంది కాబట్టి పై స్థాయి చదువులకు వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటేనా చాలా రేట్ అనేది గోల్డ్ వాల్యూ. చిన్నప్పుడు మా అమ్మ నాకు 10వ తరగతి చదువుతునేటప్పుడు నాకు ఒక 1 తులాది గోల్డ్ చైన్ తీసిచ్చింది. అప్పుడు మా అమ్మ 1 తులా కాను 12,000 ఎంతో పెట్టింది అనమాట. సో 1 తులాకి అంత ఉన్నప్పుడు అప్పుడు మనీ లేదు అని కాదు, ఉన్నా కూడా ఈ గోల్డ్ మీద అవేర్నెస్ ఇంత డ్రాస్టిక్ గా పెరుగుతూ పోతుంది అనే అవేర్నెస్ లేకపోవడం వల్ల నేను మా అమ్మ మాట్లాడుకున్నప్పుడు అప్పుడు ఉండే నా దగ్గర, కానీ కొనలేకపోయాను, అంటే ఇంత పెరుగుతుంది అని అనుకోలేదు అనే మాట నేను చాలా సార్లు విన్నాను మా అమ్మగారి దగ్గర. సో అలాంటప్పుడు మనము కొంచెం జాగ్రత్తగా మనము, అంటే ఇప్పుడు నెక్స్ట్ పిల్లలు, ఇప్పుడు బృందా ఏజ్ ఆల్మోస్ట్ 8 years కంప్లీట్, అంటే ఇంకొక 10-15 years లో తనకి కంపల్సరీ, అమ్మాయి అంటే సాంప్రదాయపరంగా మనం డెఫినెట్ గా గోల్డ్ అనేది అయితే ఇవ్వడం మన సాంప్రదాయం. సో ఆ సాంప్రదాయానికి ఇవ్వము, అప్పుడుగా చదువుకుంటారు పిల్లలు తెచ్చుకుంటారు అనే మాట అంటేనా అప్పుడున్న పరిస్థితులకి ఎలా ఉండదని మనం చెప్పలేము. కాబట్టి యాజ్ ఏ పేరెంట్స్ గా ఈ చిన్న ఆలోచనతో మంత్లీ కొంచెం కొంచెం మనం పక్కన పెడుతూ కొంచెం మనీని సేవ్ చేసుకోవడం అనే విషయం చాలా నాకు బాగా నచ్చింది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి నేను ఈ స్కీమ్స్ లో అయితే ఉంటున్నాను అనమాట. సో ఇదే విషయాన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. మనం జస్ట్ గోల్డ్ షాప్ కి వెళ్ళి మనం ఎంత కేపబుల్ అయితే అంత కేపబుల్ ని మంత్లీ కొంచెం అంటూ గోల్డ్ కోసం పక్కన పెట్టుకుంటూ ఒక్కొక్క చిన్న చిన్న ఆర్నమెంట్ ని మనము ఏమంటారు అమర్చుకోగలిగితే చాలా బాగుంటది అనేది నా ఒపీనియన్ అనమాట. సరే, మీకు ఈ విషయాలన్నీ ఒక్కసారి చెప్దాము అనే విషయం మీద ఈ రోజు మార్నింగ్ లేవగానే ట్యూషన్ కూడా వెళ్ళకోకుండా ఫస్ట్ నేను ఇక్కడ మీతో చెప్పిన తర్వాతే కిందికి వెళ్దాం అనే ఉద్దేశం మీద అయితే ఈ మెసేజ్ ని కన్వే చేస్తున్నాను. హోప్ మీ అందరికీ కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. అంటే నేను చెప్పడం ఓవరాల్ గా ఏంటి అని అంటేనా, సడన్ గా వెళ్ళి ఇలా కొనడం వల్ల సో ఇంత లాస్ అయ్యాను నేను. సో లాస్ ఇన్ ద సెన్స్ ఆర్నమెంట్స్ అయితే మిగిలాయండి, అదొక సాటిస్ఫాక్షన్ ఉంది. ఆర్నమెంట్ నేను మేబీ అలాగే ఉంచుకుని ఉంటే మనీని నేను కొనేదాన్నో కాదో నాకు తెలియదు, బట్ ఆర్నమెంట్ అనేది మనకి సేఫ్ గా అమర్చుకోగలిగాము, అదొక సాటిస్ఫాక్షన్ ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఇలాగా అప్పటికప్పుడు కొనడం వల్ల ఇంత మనీ అనేది ఎక్స్ట్రా పెట్టాల్సి వచ్చింది అనే ఒక బాధ. సో మన వ్యూవర్స్ లో ఎవరైనా అలాగా సపోజ్ ఒక 1 year లో గోల్డ్ కొనాలనుకుంటున్నారు, సపోజ్ ఇప్పుడు ఎవరైనా చూస్తున్నారు, ఇమ్మీడియట్ గా ఈ మంత్ ఏదైనా ఒకటి స్టార్ట్ చేస్తేనా ఆఫ్టర్ 11 months ఆఫ్టర్ 12 months మనకు ఒక 30 grams గోల్డ్ అనేది ఎక్కడ పోదు. ఎందుకంటే మనకి విఏ చార్జెస్ ఉండవు, స్టార్ట్ చేసేసుకోవచ్చు ఈజీగా. సో ఇదే ఈ విషయం అయితే నేను కన్వే చేయాలనుకున్నాను. సో ఇదేనండి ఈ వీడియో ద్వారా నేను మీతో పంచుకోవాలనుకున్నది. మెయిన్ నేను గ్రహించిండేది ఏంటి అని అంటేనా, మనం ఇప్పుడు లైట్ వెయిట్ జ్యువెలరీస్ అని చెప్పేసి మనం కొంచెం మేకింగ్ ఛార్జెస్ మీద ఎక్కువగా పెడుతున్నాము అని. ఎనీవే మనకి 1 గ్రామ్ ఇంత కాస్ట్ అనేది ఎక్కడ చేంజ్ చేయట్లేదు వాళ్ళు. సో స్టోన్ ఛార్జెస్ పర్ గ్రాము 2500, అక్కడ ఏది చేంజ్ అవ్వదు. అంటే చేంజ్ అవ్వదంటే మనం సెలెక్ట్ చేసుకునే దాని మీద ఉంటుంది. నెక్స్ట్ అంటే తక్కువ స్టోన్స్ ఉండేది తీసుకుంటే మనకి కొంచెం, అంటే అది రిటర్న్ మళ్ళీ మనకి ఎటువంటి మనీ అక్యుములేట్ చేయదు కాబట్టి మనం దాన్ని తగ్గించుకుంటాము. సో థర్డ్ వన్ మనం ఎక్కడైనా తగ్గించుకుంటున్నాము అని అంటేనే ఎస్పెషల్లీ మెయిన్ మనం మాట్లాడాల్సిండేది కొంచెము ఈ చేత్తో చేసినటువంటి డిజైన్స్ మీద ఎక్కువ విఏ అనేది పడుతుంది. సో అక్కడ మనం కొంచెం డిజైన్స్ చూసి చేసుకుంటే మనకి మనీ కొంచెం సేవింగ్స్ అవుతాయి అని అయితే నేను ఈ వీడియో చేయడం అనేది. సో ఇంతేనండి. హోప్ ఈ డెఫినెట్గా మీకు అంతో కొంత హెల్ప్ అవుతుంది అని అయితే అనుకుంటున్నాను. కీప్ వాచింగ్ మన ద్వీపం వ్లాగ్స్. ఓం అరుణాచల శివ.